రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ బలపడేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది. గతంలో 2 సార్లు వాద్యపడిన అమిత్ షా బహిరంగ సభను ఈ నెల 27న ఖమ్మంలో 1,00,000 మందితో ఎస్ఆర్ఎడ్ బీజీఎన్ఆర్ కళాశాల మైదానంలో నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తుంది. ఈ ఏర్పాట్లను ఈటెల ఎమ్మెల్యే పరిశీలించారు. అయితే కేసీఆర్ మాయల నుంచి కమ్యూనిస్టులు బయటపడ్డందుకు సంతోషంగా ఉందన్న ఈటెల రాజేందర్తో మా ప్రతినిధి ఉపేందర్ ఫేస్ టు ఫేస్. అసెంబ్లీ ఎన్నికలు రానున్న తరుణంలో రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ బలపడేందుకు వ్యూహాత్మకంగా అడుగులేస్తా ఉంది. ప్రధానంగా ఖమ్మం జిల్లాని ప్రధాన కాన్సన్ట్రేషన్ గా తీసుకుని కేంద్ర మంత్రి అమిత్ షాని ఈ నెల 27న ఖమ్మం జిల్లాకు తీసుకొస్తున్న నేపథ్యంలో ఖమ్మం జిల్లాలో రైతు గోస బీజేపీ భరోసా అనేటువంటి పేరుతోటి బహిరంగ సభ జరగబోతా ఉంది. ఈ నేపథ్యంలో ఈ బహిరంగ సభ ఏర్పాటు పరిశీలనకి హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ గారు వచ్చారు. రాజేందర్ గారు చెప్పండి, ఈ సభ ద్వారా తెలంగాణ ప్రజలకు మీరు ఏం తెలుసుకున్నారు? కేసీఆర్ అనేక హామీలు ఇచ్చి హామీలు అమలు చేయకుండా ప్రజలు మోసం చేసింది కాబట్టి కేసీఆర్ హామీల అమలులో ఇవాళ ఎంత మోసం చేసిందో అవన్నీ ఏకరు పెట్టేటువంటి ఆస్కారం ఉంది. నెంబర్ 1. నెంబర్ 2, ఇవాళ అబ్కీ సర్కార్ కిసాన్కి సర్కార్ అని చెప్పి దేశంలో తిరుగుతున్నటువంటి కేసీఆర్ ఇక్కడ తెలంగాణ రైతాంగం యొక్క వడ్లను కొనకుండా క్వింటాల్కి 8 కిలోల చొప్పున కట్ చేసి ఇవాళ పంటలు కొట్టుకపోయినా కూడా రూపాయి కంపెన్సేషన్ ఇవ్వకుండా రైతు రుణమాఫీ చేస్తా అని చెప్పి ఎగవేత రైతులుగా ముద్రలు వేసి రైతుల కళలో మట్టి కొట్టినటువంటి కేసీఆర్ రైతు వ్యతిరేక విధానాన్ని చెప్పడమే కాకుండా భారతీయ జనతా పార్టీని మీరు ఆశీర్వదించి గెలిపిస్తే రైతాంగానికి ఏం చేయబోతున్నామో అవన్నీ చెప్పేటువంటి ఆస్కారం ఉంటుంది. ఖమ్మం జిల్లాకు సంబంధించి ప్రధానంగా బలహీనంగా బీజేపీ మొదటి నుంచి ఉంది. ఈ ఖమ్మం జిల్లాలో చైతన్యవంత కమ్యూనిస్టులు కానీ కాంగ్రెస్ కానీ బలమైన పునాదులు కలిగిన జిల్లాలో మీరు సభ సక్సెస్ మీద ఎటువంటి కాన్సన్ట్రేషన్ చేయబోతా ఉన్నారు? ఎప్పుడు ఒకే రకంగా ఉండదండి. 2 సీట్లున్న బీజేపీ దేశంలో ఇలా 303 సీట్లకు వచ్చింది. త్రిపుర లాంటి కరడుగట్టిన కమ్యూనిస్టులు ఏలినటువంటి ఆ రాష్ట్రంలో ఇలా ఎగిరిన జెండా కాషాయ జెండా గట్లా ఈ రాష్ట్రంలో ఉండదు, ఈ జిల్లాలో ఉండదని ఎక్కడ ఉండదండి. ఇలా ఖమ్మం జిల్లా చైతన్యవంతమైన జిల్లా, మార్పుకు నాంది పలికే జిల్లా కాబట్టి మార్పును కోరుకుంటున్న జిల్లా కాబట్టి భారతీయ జనతా పార్టీకి సంపూర్ణంగా మద్దతున్న విశ్వాసం మాకుంది. ఇప్పుడు 115 నియోజకవర్గాలకు ఇప్పటికే కేసీఆర్ గారు అభ్యర్థులు ప్రకటించారు. బీజేపీకి సంబంధించి వెనక పడిందా లేదా త్వరలో ప్రకటించబోతా ఉన్నారా? ఎటువంటి విషయం చెప్పబోతున్నారు? ఇవాళ కేసీఆర్ గారికి వాళ్ళ ఎమ్మెల్యే మీద నమ్మకం లేదు. టికెట్లు ఇస్తారో ఇవ్వరు అనేటువంటి ఒక అపనమ్మకం ఆవరించిన తరుణంలో ఎంతమంది వెళ్ళిపోతారో, నా పరివి ఎక్కడ పోతుందో అనేటువంటి భావంతో కాపాడుకోవడానికి అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఇతర పార్టీలో పోకుండా కాపాడడానికి ఆయన లిస్ట్ ఇచ్చినట్టుగా కనపడతా ఉంది. ఇవాళ అనౌన్స్ చేయగానే ప్రజలు అనుకుంటున్నారు ఇదంతా ఓడిపోవటంలే, వీళ్ళు గెలిచేవాళ్ళు కాదనే భావన మాత్రం వచ్చింది. రైట్ సార్, అంటే ఖమ్మం జిల్లాకు సంబంధించి కమ్యూనిస్టుల జిల్లా ఓవరాల్గా తెలంగాణ రాష్ట్రంలో మునుగోడు ఎన్నికల్లో బీజేపీని నమ్ముకున్నటువంటి కమ్యూనిస్టులు ఇప్పటి వరకు డిలే చేసి చివరిగా కమ్యూనిస్టులతో పొత్తు లేదని చెప్పేసి వదిలేశారు. కమ్యూనిస్టుల విషయంలో కానీ బీజేపీ వైఖరి రకంగా ప్రకటించబోతా ఉన్నారు. అట్లాగే బీఆర్ఎస్ కమ్యూనిస్టుల మధ్య పొత్తు విషయంలో మీరు కామెంట్ చేయదలుచుకున్నారు? యాక్చువల్గా మొట్టమొదటిగా ఒడ్డెక్కేదాకా ఓడమల్లప్ప, ఒడ్డెక్కినాక బోడమల్లప్ప అన్నట్టుగా కమ్యూనిస్టులను వాడుకొని మొట్టమొదటిగా వాళ్ళను ఇబ్బంది పెట్టిన దాంట్లో కమ్యూనిస్ట్ పార్టీలే ఇబ్బంది పడ్డాయి. అంటే మీరు చూడండి, 2022లో మునుగోడులో ఎన్నికలు జరిగితే అక్కడ గెలుపు కోసం ఇటుపక్క సిపిఐ పార్టీ ఇటుపక్క సిపిఎం పార్టీని కూర్చోబెట్టుకున్నాయి. ఇవాళ అవసరం తిరిగింది కాబట్టి ఇలా తన్నింది. ఇలా నాకు తెలిసి ఇప్పటికైనా కమ్యూనిస్టులు కనువిప్పు కలగాలి. అంటే కేసీఆర్ అవసరానికి ఎట్లా మాట్లాడతాడు, అవసరం తిరిగిన తర్వాత ఎట్లా చేస్తారో వాళ్ళకు అనుభవం రావాలి. ఇప్పటికైనా వాళ్ళు ఆ మైకు నుంచి బయటపడినందుకు సంతోషిస్తూ ఉన్నాం. మూడవది ఏంటంటే బాధాకరం ఏంటంటే ఇవాళ ఖమ్మం జిల్లా ఒకప్పుడు కమ్యూనిస్టుల కంచుకోట, ఇవాళ ఎవరు లేరు ఎమ్మెల్యేలు ఇక్కడ. అందుకని ఏ పార్టీ కూడా శాశ్వతం కాదు అనడానికి సజీవ సాక్ష్యమే ఈ ఖమ్మం జిల్లా. కాబట్టి ఖమ్మం జిల్లాలో భారతీయ జనతా పార్టీకి మంచి ఆదరణ ఉన్నది. మీరు చూడండి, మంచి రిజల్ట్ కూడా రాబోతుంది. రైట్ సార్, అలాగే ఇప్పుడు ఖమ్మం జిల్లాకు సంబంధించిన దాంట్లో రైతులకు సంబంధించిన అంశం మీద ప్రధానంగా రైతు గోస అనే టైటిల్ పెట్టడానికి ప్రధాన కారణం ఏంటి? ఇది వ్యవసాయక జిల్లా. ఇది మిర్చి రైతులకు సంఖ్యలు వేసి జైలు పెట్టబడ్డ జిల్లా. ఇవాళ గిరిజన మహిళలు మా భూములు మా పోడు వ్యవసాయాన్ని ఖరాబు చేయొద్దని చెప్పి ఫారెస్ట్ ఆఫీసర్ల కాళ్ళ మీద పడి వేడుకున్న జిల్లా ఇది. అయినా కనికరించకుండా జైల్లో పెట్టబడ్డ జిల్లా కాబట్టి ఇవాళ ఇలాంటి భంగపడుతున్న రైతాంగానికి ఒక సంపూర్ణమైనటువంటి ఒక విశ్వాసాన్ని కలిగించేటువంటి దిశగా ఈ సభ ఉండబోతా ఉంది. ఓకే, ఓవరాల్గా ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి బీజేపీ సంబంధించిన బహిరంగ సభ ఏర్పాట్లు విస్తృతంగా చేసేందుకోసం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఖమ్మం జిల్లాలో ఇప్పటికే భారీ ఎత్తున 1,00,000 మంది ప్రజానీకంతో బహిరంగ సభ నిర్వహించేందుకోసం ఇప్పటికే బీజేపీ ప్రభుత్వం, బీజేపీకి సంబంధించినటువంటి నేతలు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. బహిరంగ సభ సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకి మొదట విజయవాడ నుండి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు అమిత్ షా వస్తాడు. భద్రాద్రి
భద్రాద్రి కొత్తగూడెం భద్రాద్రి దేవర రాముడిని సందర్శించుకొని అనంతరం అక్కడి నుంచి నేరుగా ఖమ్మం బహిరంగ సభ రాబోతా ఉండని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఓవరాల్గా ఈ ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి రైతులకు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అద్భుతమైనటువంటి భరోసా ఇవ్వబోతా ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంలో మరింత బలపడి కేసీఆర్ ప్రత్యామ్నాయంగా మేమే రాబోతా ఉన్నటువంటి కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్న నేపథ్యం కూడా ఖమ్మం జిల్లా కనబడుతోంది. ఇది ఓవరాల్గా ఖమ్మం జిల్లా బీజేపీకి సంబంధించినటువంటి బహిరంగ సభ ఏర్పాట్ల విషయం. కెమెరామెన్ నరేష్తో ఉపేందర్, అమ్మా న్యూస్, ఖమ్మం జిల్లా.